నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాశాంతి పార్టీలో చేరిన సినీ నటుడు బాబు మోహన్ బీజేపీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన. వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించిన కొడాలి నాని. పీకే చిల్లర మనిషి అంటూ ఘాటు వ్యాఖ్యలు. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. అమరుడైన కానిస్టేబుల్, కాల్పుల్లో ఓ నక్సల్ హతం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్న ఎలా అవుతారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని భారత జాగృతి అధినేత ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దేశ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ₹1 కేటాయించిన వ్యక్తి ఎలా పెద్దన్న అవుతారని ప్రశ్నించారు. మరొక వైపు కాంగ్రెస్, బీజేపీ ఒకటే అని దుయ్యబట్టారు. This I believe will strongly help in decriminalization of politics, and Honorable Prime Minister also I've seen has tweeted welcoming the judgment, and I request Honorable Prime Minister Garu to start this procedure directly from Telangana state, because our Honorable Chief Minister Revanth Reddy Garu is accused number 1 in a Prevention of Corruption Act case. So I truly hope that case is quickly taken up and then action is given. Thank you. సుప్రీం కోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే, ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇందాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ, మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుందనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము, మిస్టర్ ఎల్డర్ బ్రదర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఎల్డర్ బ్రదర్ హ్యాస్ గివెన్ నథింగ్ టు తెలంగాణ. దేర్ వాజ్ ₹0 given to the budget in Telangana, and that time the chief minister never reacted, Telangana chief minister. Now he is calling the prime minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. We've always been trying to highlight this fact that BJP and Congress constantly are working against the interest of Telangana. Now they're come out in open. They're exposing themselves now. So I will only say that elder brother has to have a bigger heart and give more funds to Telangana, and it is our chief minister's duty to extract more funds for our state. Thank you. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు. సంతోషమే, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో, బడేమియా చోటేమియా అని చెప్పి, వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది. అలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది, పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ₹1 అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హాస్య నటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన రాకను ఆ పార్టీ అధినేత కేఏ పాల్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. గతంలో పనిచేసిన పార్టీలో విలువ లేకనే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్ వెల్లడించారు. బీజేపీలో పార్టీ కొరకు ఎంతో పనిచేసినా తనకు సరైన పదవి, గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకంటే 100 రెట్లు అనుభవం ఉన్నారు బాబు మోహన్ గారు. ఆల్రెడీ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు అనుకుంటాను మంత్రిగా, సంవత్సరాలు 3 ప్రధాన పార్టీల్లో నిలబడి గెలిచి, ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు, రెండోసారి ఓడిపోయారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది వారే నాకు చెప్పారు. ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు, 0.5% కూడా ఓట్లు రాలేదు రెండోసారి. ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది, కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది. ఇదే మీకు చివరి అవకాశం. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను.
అందుకని అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే విశాఖపట్నంలో నాకు, వరంగల్లో బాబు మోహన్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే 100 రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక. ఆ దేవుడు మాకు కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని దూరంతో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీగా ఉండేవాడిని. ఎవరితో పెట్టి పంపారు. నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను. ఏంటి వాటిని తీస్తాను అడిగాను. లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి. వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాను. నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరు ఖండించుకోండి అని కూడా చెప్పిన. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇది ఈ రాజకీయం అంటారు. దీన్ని ఇచ్చకుండా రాజకీయం అంటారు. ఉడుపుక్కల రాజకీయం పెంచి మళ్ళా నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా, అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారు. తీరా చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్, మందకృష్ణ మాదిరి గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు ఫోన్ చేసి, సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచి అని రాజీనామా. సరే సార్ని కలుద్దామని వస్తే, సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే పాపం. మా అనుబంధం చెప్పాను కదా. సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాను. సార్ నాకు ఏమొద్దు సార్, నేను కాకినాడకి అసలు ప్రచారమే చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను అని. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి. ప్రచారం చేసినప్పుడు ఎట్టాగో కండ వేసుకోవద్దా కాదు, ఇప్పుడు వేసుకో. మీ ఆజ్ఞ ఎట్టాగో మీకు సర్వహక్కులు ఉన్నాయి కదా నా మీద. కేఏపాల్ గారి కోసం ఏమైనా చేస్తా, అది వేరే విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా. విజయ్ గుండి కూడా నేను షూటింగ్లో ఆపేసి వెళ్ళినాను సార్ కోసం. కానీ ఒక కోరిక తీరలే. సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది. కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వదిలి అలా. సరే సార్ వరంగల్ అన్నారు, అనౌన్స్ చేశారు. దానికి టైం ఉంది కానీ నేనైతే రెడీ. ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను. కానీ చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. దీనిపై టూరిజం శాఖ ఉన్నతాధికారులు మేనేజర్ ఫణీందర్ సహా మరో 4 ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి ఈ రిసార్ట్స్లోని రిసెప్షన్గా పనిచేస్తున్న సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2021వ సంవత్సరం నుంచి దిండి రిసార్ట్స్కి చెందిన నగదు చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గత 25 రోజుల నుంచి దిండి రిసార్ట్స్పై టూరిజం విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. 2021 నుంచి దిండి రిసార్ట్స్కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో 1,16,36,260 రూపాయలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ది 27/2/2024 తేదీన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి శ్రీ సోమనాయుడు గారు దిండి రిసార్ట్కు సంబంధించి ఏపీ టూరిజంలో జరిగినటువంటి మిస్అప్రోప్రియేషన్
దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే 2020 నుండి 2024 మధ్యలో 1,16,92,260 రూపాయలు రిసెప్షనిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ మిస్అప్రోప్రియేషన్ చేసినట్టు మనకి కేసు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేస్తున్నాం. దానిపైన పూర్తి దర్యాప్తు జరుగుతుంది. త్వరలో ఇందులో ముద్దాయిలు ఎవరనేది 5గురిని ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఏంటనేది మా దర్యాప్తులో త్వరలో తేలుస్తాం. వితిన్ 3 or 4 డేస్లో తెలిసి ముద్దాయిల్ని యాజ్ పాసిబుల్గా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. పీకే ఒక చిల్లర మనిషిని ఘాటుగా విమర్శించారు. పీకే తీసేసిన తహసీల్దార్తో సమానమని మండిపడ్డారు. బీహార్లో పార్టీ పెట్టి హడావిడి చేసి డిజాస్టర్ అయిన పీకే ఇప్పుడు డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఏమైందని ప్రశ్నించారు. లగడపాటి, పీకే లాంటి చిల్లర వ్యక్తులు టీడీపీ ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ 420ని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో. మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెళ్ల గ్రామ శివారులో శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, యాదవ సంఘం నాయకులు అంజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఉండి ఐక్యతతో బల్లన జాతర, రేణుకా ఎల్లమ్మ, దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ప్రతి సంవత్సరం చూస్తున్నాము. ఈ విధంగా ఎప్పటికీ ముందు జరగాలని మేము కోరుకుంటున్నాం. శివరాత్రి కంటే ముందు వారము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ పక్క అడిపోయి పోయింది, ఎలా తీయలు వచ్చింది. మల్లికార్జున స్వామి ఉత్సవాలు యాదవ సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఈ సనాతన కాలం నుండి వస్తుంది, పెద్దల కాలం నుండి అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క యాదవులు ఈ యొక్క పండుగకు భక్తి శ్రద్ధలతోటి గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మరి మల్లికార్జున స్వామి ఉత్సవాలకు హాజరు కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా యాదవులు అందరము కలిసికట్టుగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరియు ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణోత్సవానికి కేతమ్మ యొక్క కళ్యాణము ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఊరు మరి బంధువులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు హాజరు అవుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో చేస్తారని వారి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినట్టు భక్తులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ ఒప్పువాళ్లకు ప్రతి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు భీకర ఎన్కౌంటర్ జరిగింది. కాంకేరీ జిల్ చోటే ఖైదియా పోలీస్ స్టేషన్ పరిధిలో హిదూర్ అడవుల్లో జరిగినటువంటి ఈ ఎదురుగాల్పుల్లో ఒక కానిస్టేబుల్, ఒక నక్సలైట్ మృతి చెందారు. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన కానిస్టేబుల్ రమేష్ మృతదేహాన్ని బండే పోలీస్ స్టేషన్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ కళ్యాణ్ ఎలీషియా తెలిపారు. ఇక ఎదురుకాల్పుల్లో మృతి చెందిన నక్సలైట్లను గుర్తించాల్సి ఉన్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. హిదూర్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, జీఎస్ఎఫ్ బలగాలు భారీ ఎత్తున గాలింపు చర్యలు నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు విజయం సాధించినప్పటికీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
अभी पहचान नहीं हो पाया है, लेकिन उनके साथ एक AK-47 भी बरामद हुआ है। आसपास के क्षेत्रों में BSF और DRG की जवानों द्वारा सर्चिंग जारी है। सर, और भी कई नक्सलियों के घायल होने के, ढेर होने की कुछ आशंका? इस मुठभेड़ में कम से कम 2 और नक्सली की मारे जाने की संभावना है, क्योंकि पार्टी द्वारा देखा गया है उनकी बॉडी ले जाके, और लेकिन ये अभी हम पुष्टि नहीं कर। సీనియర్ నటి బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారంటూ జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల విచారణకు ఆమె కోర్టుకు హాజరు కాలేదు. పలుమార్లు ఆమెకు కోర్టు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో ఫిబ్రవరి 27న ఆమెకు సిఆర్పిసి 82 కింద మరో నాన్ బెయిలబుల్ వారెంట్ను రాంపూర్లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు జారీ చేసింది. ఆమె ఎక్కడున్నా వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జయప్రద కోర్టులో లొంగిపోయారు. నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భక్తులకు వసతి గదులను ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఆయన తెలిపారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా విజయవాడ సిపి కాంతిరాణా టాటా ఆదేశాలు పక్కాగా అమలు చేసే విధంగా పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించడానికి సిఆర్పీఎఫ్ బలగాలు, పట్టణ పోలీసుల కవాతు నిర్వహించినట్లు మైలవరం ఏసీపీ మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువూరు సిఐ అబ్దుల్, సబ్సిడీ 4 మండలాలు ఎస్ఐలు పాల్గొన్నారు. ఇవే ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. ఆంటిల్ దానికి వాచింగ్ వన్ టీవీ న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం.